మళ్లీ అధికారంలోకి వస్తే పాక్ ఆక్రమిత కశ్మీర్ను తిరిగి స్వాధీనం చేసుకుంటామని ప్రధాని నరేంద్ర మోడీ, హోంమంత్రి అమిత్ షా హామీ ఇస్తున్నారు. ఎన్నికల్లో ఇలాంటి ప్రగల్భాలు మామూలేనని కాంగ్రెస్, ఇతర విపక్షాలు కొట్టిపాడేస్తున్నాయి. 10 ఏళ్లుగా అధికారంలో ఉన్న బీజేపీ పీఓకేను స్వాధీనం చేసుకోకుండా ఏం చేసిందని ప్రశ్నిస్తున్నాయి. పీఓకే ఇండియాలో భాగమేనని, దాన్ని కలుపుకోవాలని ఎంఐఎం లీడర్ అసాదుద్దీన్ ఓవైసీ కూడా అంటున్నారు. పాక్ చేరబట్టిన కశ్మీర్ భారత్లో అంతర్భాగమని అన్ని పార్టీలు ఘోషిస్తున్నాయి. అయితే బీజేపీ మాత్రమే ఈ అంశాన్ని ఎక్కువగా ప్రస్తావిస్తుంది. ఏ పార్టీ ఏం చెప్పినా ప్రస్తుత పరిస్థితిలో పీఓకేను తిరిగి స్వాధీనం చేసుకోవటం సాధ్యమేనా అనే సందేహాలు వస్తున్నాయి. పాక్పై సర్జికల్ స్ట్రైక్ జరిపి చరిత్ర సృష్టించిన మోదీ పీఓకేను మళ్లీ భారత్లో భాగం చేయగలరా? బలప్రయోగంతో సాధించినా అక్కడ పరిపాలన సాధ్యమేనా? పీఓకేపై 1947 నుంచి వివాదం ఉంది. జమ్మూ కశ్మీర్ ప్రాంతాన్ని ఆనాటి రాజు హరిసింగ్ షరతులో భారత్లో విలీనం చేశారు. అంతకుముందు రాజుపై తిరుగుబాటు చేసిన అక్కడి లీడర్లు తమది ఆజాదీ కశ్మీర్ అని ప్రకటించుకున్నారు. జమ్మూ కాశ్మీర్ భారత్లో భాగం కావటాన్ని జీర్ణించుకోలేని పాకిస్తాన్ అంతర్జాతీయంగా గగ్గోలు పెట్టి సరిహద్దుల్లో రావణ కాష్టం రగిలించింది. స్వతంత్ర కశ్మీర్ను చేరబట్టి అక్కడి ప్రజల హక్కులను కాలరాస్తుంది. ముజఫరాబాద్ రాజధానిగా పీఓకే ప్రత్యేక దేశం తరహాలో పాక్ పెత్తనం కింద మనుగడ సాగిస్తూ వస్తుంది. పాక్ అణిచివేతకు వ్యతిరేకంగా పీఓకేలో ఉద్యమాలు వెల్లవెత్తుతున్నాయి. కొన్ని వర్గాల ప్రజలు భారత్లో కలిసిపోతామని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో పీఓకేను తిరిగి స్వాధీనం చేసుకుంటామని బీజేపీ నేతలు హామీ ఇస్తున్నారు. పదమూడు చదరపు కిలోమీటర్ల విస్తీర్ణమున్న పీఓకే జనాభా 40 లక్షలు. ఇందులో 95% పైగా ముస్లింలే. మిగిలిన జనాభాలో రాజ్పుత్లు, కశ్మీర్ పండిట్లు, సిక్కులు, క్రైస్తవులు ఉన్నారు. సాంస్కృతికంగా వీళ్ళందరికీ జమ్మూ కశ్మీర్తో, హిమాచల్ ప్రదేశ్తో ప్రగాఢ అనుబంధం ఉంది. కశ్మీర్ తమ అంతర్భాగమని భారత పార్లమెంట్ 1994లో కీలక తీర్మానం చేసింది. పాక్తో నిత్య ఘర్షణలు, జమ్మూ కశ్మీర్లో అల్లర్లు, ఉగ్రవాద దాడులు, చొరబాట్ల వల్ల పీఓకేను తిరిగి స్వాధీనం చేసుకునే మాట ఇంతవరకు ప్రస్తావనకు వచ్చిందే కాదు. మోదీ ప్రభుత్వం జమ్మూ కశ్మీర్కు స్వయం ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370ని రద్దు చేయటం పీఓకే రీక్యాప్చర్ ఆపరేషన్లో భాగమని చెబుతారు. జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీలో పీఓకే కూడా భాగమంటూ మోదీ ప్రభుత్వం ఆ ఏరియాకు 24 ఎమ్మెల్యే సీట్లు రిజర్వ్ చేసింది. జమ్మూ కాశ్మీర్ గురించి మాట్లాడుతున్నామంటే పీఓకే గురించి చైనా లాక్కున్న అక్సై చిన్ గురించి కూడా మాట్లాడుతున్నామని అర్థం అని అమిత్ షా అంటున్నారు. భారత ప్రభుత్వం పీఓకేను తిరిగి స్వాధీనం చేసుకోవడం మాటల్లో చెప్పినంత సులభం కాదని రక్షణ రంగ నిపుణులు అభిప్రాయం. ఈ ఆపరేషన్ పూర్తి కావాలంటే ఇండియన్ ఆర్మీని పీఓకే పంపడం తప్పనిసరి. అదే జరిగితే పాక్ ఆర్మీ ప్రతిఘటించక మానదు. కార్గిల్ తరహా యుద్ధం జరిగే అవకాశం ఉంటుంది. 2 వైపుల నుంచి ప్రాణ నష్టం జరగచ్చు. పొరుగునే ఉన్న చైనా జోక్యం చేసుకుని పాక్కు మద్దతిచ్చే అవకాశం ఉంటుంది. ఆపరేషన్ పీఓకే ఉక్రెయిన్ తరహాలో అంతర్జాతీయ సమస్యగా మారుతుంది. రష్యా, ఇజ్రాయెల్ మాదిరిగా భారత్ కూడా దురాక్రమణకు పాల్పడుతుందని పాక్ లీడర్లు గగ్గోలు పెడతారు. పీఓకేను బలప్రయోగంతో మళ్లీ దక్కించుకున్న పరిపాలన తలకు మించిన భారమవుతుంది. పీఓకేలో పాక్ను వ్యతిరేకించే వర్గాలతో పాటు భారత్ను వ్యతిరేకించే వర్గాలు కూడా ఉన్నాయి. భారత్ పట్టు సాధిస్తే ఆ వర్గాలు పాక్ సాయంతో పీఓకేలో అల్లర్లు సృష్టిస్తాయి. అన్ని సమస్యలున్నా అన్నిటికీ తెగించి స్వాధీనం చేసుకుంటామని అమిత్ షా అంటున్నారు. ఆర్టికల్ 370 రద్దు, సర్జికల్ స్ట్రైక్స్ వంటి సంచలన చర్యలు తీసుకున్న మోదీ నిజంగా పీఓకేపై యాక్షన్కు దిగినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని పరిశీలకులు చెబుతున్నారు. అయితే అందుకు భారత్ కూడా తగిన మూల్యం చెల్లించాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు.